అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. వాటితో పాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. వాటితో పాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో చెట్ల కింద ఉండరాదని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండంతో ఇవాళ ఏపీలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ అనుస చూసుకుంటే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం ఏదైతే ఉందో ఈ వాయుగుండం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని ఈ రోజు చూసుకుంటే 3 జిల్లాల్లో భారీ వర్షాలతో పాటు 5 జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే పేర్కొన్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి అల్లూరు సీతారామరాజు జిల్లాతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లా అలాగే ఏలూరు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే మోస్తారు వర్షాలు పడేటటువంటి అవకాశం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే గడిచిన 2 నెలల కాలంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురవాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎదురుమొదరు వర్షాలు నమోదవడం, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితుల ప్రభావం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇటు విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లా అలాగే అల్లూరు జిల్లాలోనే ఎక్కువగా వర్షాలు నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా మాత్రం చూసుకుంటే సముద్రంలో అలకల్లోలం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఎక్కువగా పార్వతీపురం, మన్యం జిల్లాలోనే భారీ వర్షాలు నమోదవడంతో పాటు తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో చెదురుమదురు వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయవాడలో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని ఈ నేపథ్యంలోనే ఈ రోజు చూసుకుంటే మాత్రం ఈ రోజు ఇటు అల్లూరు జిల్లాతో పాటు అనకాపల్లి జిల్లాలో కూడా చెదురుమదురు వర్షాలు పడడంతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలతో పాటు ఏలూరులో కూడా అతి భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. భారీ వర్షాలతో పాటు కొన్ని జిల్లాల్లో మాత్రం ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా పిడుగులు పడేటటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాలని ఎప్పటికే రైట్ టైం గవర్నెన్స్ ద్వారా ముందస్తుగానే అధికారులు గుర్తించడంతో పాటు ఆయా జిల్లాల్లో ఉండేటటువంటి ప్రజలకు ఎప్పటికప్పుడే అప్రమత్తత చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడ ప్రాణ ఆస్తి నష్టం చోటు చేసుకోకుండా ముందస్తుగానే రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్ర విపత్తుల శాఖ కూడా ఎప్పటికప్పుడే అలర్ట్ అవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారులకి జిల్లా యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతం వెంబడి
నివసించేటటువంటి ప్రజలు ఎవరు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు అక్కడ ఉండేటటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తుగానే భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటామని చెప్పొచ్చు. ముఖ్యంగా ఎదురుగాలంతో కూడినటువంటి వర్షాలు కురిసేటప్పుడు చిన్నగానే ఓడ్రీ కిందగానే. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.